నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. సమయం 5:15 కావస్తా ఉన్నది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక అసలు ప్రచారం ఉన్నది. అసలు ప్రచారం అంటే ఏంది? డబ్బు, మద్యం, అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు చూసుకుంటారు ఇక నీ బలం ఎంత ఉందో, నా బలం ఎంత ఉందా, నీ బలం ఎంత ఉంది, నా బలం ఎంత ఉన్నదని చూసుకునే ప్రయత్నం చేస్తారు. అసలు నిజంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి, ఎవరి కోసం ఓటు వేయాలి, దేనికోసం ఓటు వేయాలన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు పద్మశాలి జేఏసీ ఫౌండర్ వాసాల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నిజంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చింది. మరి ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోతే బీసీ డిక్లరేషన్ అమలు చేసే పోవాలి, 42% రిజర్వేషన్ అమలు చేసే పోవాలని అన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. వివిధ సంఘాలు కూడా అన్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికలు దానికి విరుద్ధంగా, అసలు మున్సిపల్ ఎందుకు ఈ జాతర అనే విధంగా ఓవైపు సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటే ఓవైపు మున్సిపల్ ఎన్నికల జాతర విడుదల చేసినట్టున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? నిజంగా అసలు ప్రజలు ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక పక్క సమ్మక్క సారక్క జాతర ఈ సమయంలో ఓటు పెట్టద్దు, అసలు వాస్తవం ఓటు పెట్టద్దు. కానీ ఈ 42% రిజర్వేషన్లు అడగద్దు అంటే ఏం చేయాలి? మన తీర్థంలో ఉండగా ఆయన ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ తీసుకొచ్చి మరి ఇది ఎక్కడ చూడాలి? అసలు అటు సమ్మక్క సారక్క జాతర చేసుకోవాలా, లేకపోతే ఇటు మున్సిపల్ చేసుకోవాలా? మనం కోళ్ళు అవి కొట్టుకుంటా సంబరాలు చేసుకుని మనం ఉన్నాం. ఈయన ఏం చేసిందంటే ఈ మనల్ని డైవర్ట్ పాలసీ చేసి మనకి ఓట్లకు పిలుపులు ఇచ్చిండు. ఓకే, ఆ ముఖ్యమంత్రి గారు ఆయన రాష్ట్రానికి రాజు కాబట్టి తప్పదు, ఆయన మాటలు మనం శిరసావహించాలి. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ బాంధవులందరూ కూడా ఒకటే స్పష్టంగా చెబుతున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా మనం మోసం చేస్తూనే ఉన్నాయి. పక్కా చెప్తున్నాం, 3 పార్టీలు కూడా మనం మోసం ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం చేద్దాం. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చినాం, ఊరినాం, మీటింగ్లు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, బీసీలకు 42% రిజర్వేషన్ అంటే ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ ఇంక్లూడింగ్ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ బీసీ అంశాన్ని ఎట్లా తీసుకుంటాయంటే, నిన్న ఒక మల్లారెడ్డి మాట్లాడిన మాటలు విందాం ఒకసారి, మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. గుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి మంత్రి మల్లారెడ్డికి, మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలియదనే విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నట్టే ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అంటే బీసీలను ఏ విధంగా, బీసీలు అంటే నిజంగా ఎట్లా ఆ బీసీలను ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అది ఎట్లా అంటే మరీ టూ మచ్ ఇది మాత్రం. అసలు మంత్రి మల్లారెడ్డికి మాధవరెడ్డి అంటే ఎవరో తెలియదట. ఒకసారి ఇది వింటే భలే ఉంటుంది. రైట్, ఇది వినండి. బీసీ సంఘాలు మిమ్మల్ని విమర్శిస్తున్నాయి, 48 గంటలు అల్టిమేటం కూడా ఇచ్చాయి మీకు. మాధవ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారా? మాధవ్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఆపడానికి కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి బీఆర్ఎస్ తరఫున మీరు ఎట్లా టికెట్ ఇచ్చారనేది బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, నిజమే. నేను బీసీలకు వ్యతిరేకం కాదు, నేను సత్సంగా చెప్తున్నా. వాడు బీసీల మీద కేసు వేసినట్టు నాకు తెలియదు. మా పాత సర్పంచ్ అలా ఊళ్ళో ఉన్నాడు ఇస్తారు అని వాడు చెప్పాడు, ఈయనకి ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పాడు. నువ్వే నిలబడరా అని చెప్పాడు. వాడు ఏమన్నాడు, ఈయనకి ఇస్తే అయితే గెలుస్తుందని చెప్పాడు. వాడే దొరికొచ్చి మా సర్పంచ్ ఇప్పించాడు నాకు. వాడి కేసు వేసింది కూడా తెలియదు, సత్సంగా తెలియదు. యాడికెళ్ళి అవుతుంది, నేను బీసీ వ్యతిరేకం ఎట్లయితుంది? అంటే ఇక్కడ ఏమంటుండే మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి తెలియకుండా ఇచ్చిన మాధవరెడ్డి అనే వ్యక్తి అట మంత్రి మల్లారెడ్డికి, మాజీ మంత్రి మల్లారెడ్డికి తెలియదట. అంటే దీన్ని ఎట్లా అసలు అగ్రకులాలకు భయం ఉన్నది బీసీలు అంటే, మన బీసీలకే సోయి లేనట్టు అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీని ఏం లేదు, ఇప్పుడు చలో వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. మాధవరెడ్డికి టికెట్ ఇచ్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి అసలు ఆ అంశమే మాట్లాడతలేదు. స్వయంగా కల్వకుంట్ల కవిత గారు మొన్న ఒక ప్రెస్ మీట్ చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీల ద్రోహి అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్పిండ్రు. అంతకన్నా పెద్ద కితాబే ఉన్నదా? సొంత చెల్లె చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత అంతకన్నా మించిన ఇక మనకు ఏం లేదు. అవును, కల్వకుంట్ల కవిత గారే చెప్తున్నారు స్పష్టంగా. కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఎంత దొంగల బ్యాచ్, దండుపేలం బ్యాచే, అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. నేను అంటే మోడీ గారిని అభిమానిస్తా, మోడీ గారి వరకే. ఈ బీజేపీ దొంగలు కావచ్చు రాష్ట్రంలో, ఏమని అనుకోరు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓట్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీ ఉన్న హిందూ సోదరులను కొద్దిగా క్షమించాలి, ఇక బీసీలకు నష్టం జరుగుతున్నది. కగ్గిదాలు ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలనేమో బీసీ ముఖ్యమంత్రి పక్క నుంచి వచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కులాలు బాబు మతం
అరే ఈ లొల్లి కగ్గిదాలుగా ఏమైందంటే మన కాడికి వచ్చరికి ఏమో మతం అంటున్నారు. అంటే మతం ఇప్పుడు బీజేపీ ఏంటంటే మతం పరంగా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అంటది. మరి కులాల పరంగా ఎవరు? నేను ఏమంటున్నా అంటే చలో నేను బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ నేను ఇది తక్కువ ఎక్కువ వేస్తున్నాను కానీ రాష్ట్రంలో జరుగుతున్నది కులాల రాజకీయమే, మత రాజకీయం కాదు. మత రాజకీయం కాదు. రైట్, అవునా? ఇక్కడ ఈ విషయం పక్కన పెడితే సర్పంచ్ ఎన్నికల ముందు కాస్త కూస్త బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే సర్పంచ్ ఎన్నికలకు పోవాలని వివిధ కుల సంఘాలు ఇప్పుడు ఏవైతే కుల సంఘాలని ప్రెస్ మీట్ పెడతా ఉంటారో మళ్ళీ యాస్టీజ్గా ఈ కుల సంఘ పైన ఈ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు జూబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉప ఎన్నికల ప్రచారంలో చూసినాం. సమయం వచ్చేసరికి ఈయన అటు సపోర్ట్ చేస్తాడు, ఈయన ఇటు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ 42% రిజర్వేషన్ ఎవడిస్తాడో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే అది అక్కడ నవీన్ యాదవ్ గెలిచినంటే సరే పర్లేదు, మన బీసీ బిడ్డ పర్లేదు, అక్కడ సపోర్ట్ చేసినట్టే పర్లేదు. మరి స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఎటువైతే 42%, మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ప్రశ్నించే గొంతులు ఇప్పుడు ఈ కుల సంఘాలు మరి 42% రిజర్వేషన్ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు అడుగుతారు? మన బీసీ నాయకులు అడగాలి, ఎందుకంటే అందరు మనోళ్ళే కాబట్టి ఎవరు తక్కువ చేయలేము. కాకపోతే రిమోట్ ఎవరి దగ్గర ఉందో ఎవరికి అర్థమవుతుంది, రిమోట్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు. అసలు వాళ్ళు ఈ పార్టీలు రేవంత్ రెడ్డి చక్రం దింపినట్టు వీళ్ళు తిరుగుతా ఉన్నారా, లేకపోతే మన బీసీ నాయకులు మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు, అందరు మనోళ్ళే. కానీ రిమోట్ ఎక్కడ ఉన్నది, అక్కడ రిమోట్ చాలు చేస్తే ఇక్కడ ఆలస్యం అవుతుంది అనిపిస్తుంది నాకు. అయితే క్షమించాలి, ఇట్లా మాట్లాడద్దు నేను. ఇక్కడ అట్లా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి నేను ఇక బీసీ నాయకుల గురించి మనం ఇప్పుడు మా చర్చ అవసరం లేదు కానీ బీసీ ఓటర్లకు చెప్తున్నాను, మన బీసీ బాంధవులకు ఏం చెప్తున్నా అంటే ఈసారి మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి మన బీసీ బాంధవులు పోటీ చేసినా సరే కళ్ళు మూసుకొని బీసీకే ఓటు వేయండి. ఇట్లా కనుక చేస్తే ఏమవుతుందంటే పార్టీలకు ఒక సంకేతం వెళ్ళిపోతుంది, ఆహా బీసీలు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళు హక్కులు కావాలి. పార్టీ కాకపోయినా మన బీసీ మన పార్టీ అవసరం లేదు, ఇండిపెండెంట్ గానే మన బీసీ. ఏమంటున్నా అంటే ఆయనకు బీజేపీ అంటే ఇష్టం, నీకు కాంగ్రెస్ అంటే ఇష్టం, నాకు బీఆర్ఎస్ అంటే ఇష్టం. ఇప్పుడు నేను బీఆర్ఎస్ కేయడం వల్ల నువ్వు కాంగ్రెస్ కేయడం వల్ల ఆయన బీజేపీ పోవడం వల్ల ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సీట్లే మారాయి, ఏం వచ్చేది ఉండదు, మారాయి స్థానిక సంస్థల ఎన్నికలు. కాబట్టి ఈసారి బీసీలమైన మనము మన ఓటు చైతన్యం చూపించి మన ఓట్లు మనం వేసుకుంటే ఏమవుతుందంటే రాజకీయాలకు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ మనం ఏకమైన రాజకీయాలకు ఒక సంకేతం వెళ్ళిపోతుంది. అరే వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటారు కాబట్టి వీళ్ళకు రేపు రాజ్యాధికారం ఇవ్వకపోతే మా పార్టీలు పొందబెడతాయి. కాబట్టి మరి పార్టీలు కాపాడుకోవడానికైనా మనకు రాజకీయ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీ ఓట్లు బీసీలు వేసుకోవాల్సిందే. మరి ముఖ్యంగా ఇలా 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కొన్ని చోట్ల బీసీలకు బలంగా ఉన్న బీసీ నాయకులకు కూడా టికెట్ ఇవ్వలేదు. అలాంటి చోట్ల ఖచ్చితంగా ఇండిపెండెంట్ కోటేయండి. ఇది నేను ఒక పద్మశాలి బిడ్డగా బీసీ బిడ్డగా చెప్తున్నా. రైట్, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఇది. నేటితో 5:15 వస్తుంది. నేటితో 5 గంటలకే ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తానికైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కడున్నా కానీ ఇండిపెండెంట్గా ఉన్నా కానీ వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు అనేది, 42% రిజర్వేషన్ అనేది, కామారెడ్డి డిక్లరేషన్ అనేది, తులం బంగారం అన్నది, ఇంకా ఏమో అడగుల హామీలు ఇచ్చింది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అక్రమాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయి. బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమనో కాంగ్రెస్కి ఏమనో నేను చెప్పట్లేదు. ఈ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రధాన పార్టీలు బీజేపీ ఇంక్లూడింగ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓటు బ్యాంకింగ్నే వాడుకుంటున్నాయి తప్పితే వీళ్ళు మన బహుజనాలకు చేసింది ఏం లేదు. దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్ని రోజులకు ఎత్తు ఈ ఎన్నికలలో ఎంత ఖర్చు పెడతారో తెలుసు. ఒకళ్ళు ఎంబడి తిరగాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏం కథ అనేది తెలుసు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఏ ఎన్నికలైనా కానీ ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు నుంచి 11వ తారీఖు పొద్దున్న దాకా చేసింది ఒక ఎత్తు. ఈ ఏంటంటే బలాబలగాలు చూసుకుంటే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ బలాబలగాలు చూసుకుంటే, ఎందుకంటే అది గెలవడం అంటే ఇక కొన్నట్టే ఓటర్లను ఈ మన ఏది ఇంత పైసలు పెట్టుకున్నట్టే. ఇక ఈ ఎంత వలుకుతావు, నువ్వు ఇంతకైతే అమ్మడు పోతావా, దా తీసుకురా 500 1000. అసలు ఏంది 500కు 1000 రూపాయలకు 2000కు మనకి ఏం వస్తుంది? కిలో మటన్ కూడా రాదు మనకి. 500కు కిలో మటన్ వచ్చేది కూడా పరిస్థితి కాదు. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరున్నా కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా లేకపోతే ఇంకా అదర్ ప్రశ్నించే గొంతులుగా ఉన్నా, ఇక ప్రశ్నించే గొంతు అంటే బీఆర్ఎస్ పార్టీ రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 సంవత్సరాలు పరిపాలిస్తేనే అక్రమాల అవినీతికి పాల్పడితేనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మనం ఉద్ధరించిందా రాష్ట్రాన్ని అంటే అది కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించకపోగా ఇచ్చిన హామీలు అటకెక్కించి వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. కానీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చైర్మన్ పదవులు కైవసం చేసుకొని మళ్ళీ రేపు మాదే వస్తుంది అంటే కేసీఆర్ ఏం చేసిండో ఆల్టర్నేట్ గా రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తా ఉన్నాడు.
ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఓటర్ మహాశయులారా అని ఒకటే దండం పెట్టి చెప్తా ఉన్నా, డబ్బుకు మద్యానికి లొంగిపోకుండా మీ 5 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ భావితరాల భవిష్యత్తు ఈ 5 సంవత్సరాల కాలంలో 50 ఏళ్ళ విధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే లక్షల కోట్లు అప్పైందని వీళ్ళు చెప్పారు కాంగ్రెస్. మరి ఏ ఒక్కనైనా పట్టుకున్నారా? వీళ్ళకి చాతగాని ప్రభుత్వం, ఈ చాతగాని పార్టీలకు చాతగాని ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అప్పచెప్తే, మన ప్రజల భవిష్యత్తును అప్పచెప్తే ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఒక్కరిని పట్టుకోకపోగా వీళ్ళను ఏదో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఆ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, కాళేశ్వరం కుంభకోణం, ఈ కార్ రేస్, ఆ కార్ రేస్ అని ఇట కాలయాపన చేస్తూ ఉన్నారు. మనల్ని ఓటు బ్యాంకింగ్ అనే వాడుకుంటా ఉన్నారు. ఇంకా తెలుసుకోకపోతే, వీళ్ళ మాయల నుంచి ఇంకా బయటకు రాకపోతే మనం ఇంకా నష్టపోతాం. మన భావితరాల భవిష్యత్తు కూడా నష్టపోతుంది. అందుకని మనం నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పోయినా నీళ్లు, నిధులు ఎవరింటికైనా, సంపద అంతా ఎవరు కొలగొట్టారనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎంతైనా పెడతారు డబ్బులు, ఓటుకు 1000 కాదు 2000 కాదు 4000 అయినా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మనం ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవాలి. మనం ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానీ ప్రశ్నించే గొంతులను ఎన్నుకోవాలి. మన ప్రజల సమస్యల గురించి కొట్లాడేటోళ్ళే ఎన్నుకోవాలి. మనం అలాంటప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యంలో మన హక్కుల గురించి మనం కొట్లాడగలుగుతాం, మనం మాట్లాడగలుగుతాం. మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. ఈ 2 రోజులకి ఇట్లా ఆగమై ఓటేస్తే ఇట్లా మీ భావితరాల భవిష్యత్తు, మీ 5 సంవత్సరాల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది, ఖరాబ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ డబ్బులు ఇస్తే ఎవరిని కూడా తాను కోటేసి, మద్యం ఇస్తే ఎవరిని కూడా తాను కోటేసి అభివృద్ధి కావాలంటే ఇయ్యరు ఎవరు కూడా. ఇప్పుడు మిమ్మల్ని కొనడం కోసం 5000 కాదు 10,000 అనే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఇలా 5,000 ఇస్తారు, రేపు 50,000 కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఓటర్ మహాశయులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కడున్నా కానీ మన ప్రశ్నించే గొంతులను, మన బిడ్డలను, మన బహుజన బిడ్డలను గెలిపించుకోండి. మనం ఏ విధంగా మన బీసీ రాజ్యం రాదో, 2028లో ఏ విధంగా బీసీ రాజ్యం రాదో, ఏ విధంగానైతే మనల్ని మోసం చేస్తున్నారు, ఈ అడ్డగోలు హామీలు ఇచ్చి మేము అది చేస్తాం త్వరలో ఈ నోటిఫికేషన్ ఇస్తాం, త్వరలో ఆ నోటిఫికేషన్ ఇస్తామని ఏ విధంగా అయితే మోసం చేశారో, మనం తులం బంగారం ఇస్తామని మనల్ని ఎట్లా మోసం చేశారో, వాళ్ళని కూడా పరదశాటి జ్ఞానంగా అట్నే మోసం చేస్తే సరైపోయాయి. అలా ఏమున్నది అలా? ఆ ఓట్లు డబ్బులు ఇస్తే మనం ఓట్లు అయినా రూల్స్ ఉన్నాయి ఏమన్నా? లేకపోతే డబ్బులు పెట్టి ఓట్లు కొంటేనే మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడున్నది డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని? వీళ్ళ దగ్గర అధికారం వచ్చిన తర్వాత అహంకారం పెరిగి కళ్ళకు నెత్తికి అహంకారం ఎక్కేసి ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కేసీఆర్ కును రేవంత్ రెడ్డికి తేడా ఏం లేదు, దొందే. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, మన భోజన బీటలు ఎక్కడున్నా కానీ ప్రశ్నించే గొంతులు ఎన్నుకోండి. మన భవిష్యత్తు గురించి పదం ఉన్నా లేకున్నా కొట్లాటోడు, మన ఆపద వచ్చిందంటే మన అండగా నిలబట్టోడు ఎవరుంటే వారిని గెలిపించుకోండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నిజంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే వీళ్ళని ప్రశ్నిస్తారంటే ప్రశ్నించే గొంతులు బీఆర్ఎస్ పార్టీ కాదు, అలా పని అయిపోయింది. అలా పని అయిపోతేనే వీళ్ళని ఎంచుకున్న తర్వాత వీళ్ళు కూడా ఏం మాట మాట్లాడుకుంటూ అయిపోయారు. వీళ్ళు ఇచ్చిన హామీలకే దిక్కులేదు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలకే దిక్కులేదు. ఎంతసేపు మేము ఇన్ని రోజులు కొట్టాను, మేము దోసుకునే టైం ఇదే అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరు చూస్తా ఉన్నాం. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బుకు మద్యానికి లొంగకండి, మీ భావితరాల భవిష్యత్తు నాశనం చేసుకోకండి. దయచేసి మీ హక్కుల గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ పిల్లల భావితరాల భవిష్యత్తు గురించి కొట్లాడవాన్ని నాయకుని ఎన్నుకోండి, మంచి భవిష్యత్తుని ఎన్నుకోండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఎన్ని డబ్బులు మంచిని తీసుకొని పరదసాటికి మోసం చేస్తే అయిపోయాయి.